అండి కొబ్బరిపీట లేకుండానే నిమిషాల్లో కిలోల కొద్ది కొబ్బరి తురుముకోవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎండిన కొబ్బరిని ఎలా తురుముకోవాలనేది మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఎక్కువగా మనకి జలుబులు, దగ్గులు, ఇలాంటి థ్రోట్ పెయిన్తో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు కదండి. చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే మనం తగ్గించుకునే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు, అయినా ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. నిమ్మకాయని తీసుకుని ఈ విధంగా చాకుకి ఈ విధంగా గుచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ నిమ్మకాయని రెండు వైపులా కూడా ఇలాగైతే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నటువంటి నిమ్మకాయని కట్ చేసుకొని ఇలా హీట్గా ఉన్నప్పుడే ఆ రసాన్ని ఇలా కట్ చేసుకొని రసం ఒక స్పూన్లోకి తీసుకోవాలండి. దానిలోకి ఈ విధంగా కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసేసి ఈ విధంగా ఉదయం సాయంత్రం చక్కగా ఇలాగా గోరువెచ్చలుగా మనం ఉన్నప్పుడే ఇలా త్రాగామనుకోండి, గొంతులో ఉన్నటువంటి థ్రోట్ పెయిన్ తగ్గిపోతుంది. జలుబు, దగ్గు ఇలాంటివి అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ట్రై చేయండి. చిన్నపిల్లలకైనా ఇచ్చుకోవచ్చండి. కొంచెం రసం అనేది తక్కువగా ఇస్తే వాళ్ళకి ఆ గొంతులో ఉన్నటువంటి నస అనేది తగ్గుతుందనమాట. థ్రోట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది, జలుబు కూడా కంట్రోల్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇంట్లో ఈ న్యాచురల్ ట్రిక్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీరు ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ఒక గాజార్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని అల్లం వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వెనిగర్ వేసేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అన్నం వార్చుకున్న తర్వాత ఇలా గంజి ఉంటాయి కదండి, గంజి మనం వేస్ట్ అని పారబోయకుండా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకుని కొద్దిగా ఒక చిటికుడు పసుపు వేసేసుకుని రోజు గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా త్రాగటం వలన బాడీలో ఉన్నటువంటి ఎటువంటి ఒళ్ళు నొప్పులైనా కూడా చక్కగా తగ్గిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా వేడివేడిగా తాగి చూడండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం. ఒక్కోసారి మనం టిఫిన్కి అయితే ఈ విధంగా పప్పులు అయితే నానబెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయిన టైంలో మనం అయ్యో మర్చిపోయామనని వెంటనే ఇబ్బందిగా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. కొంచెం మర్చిపోయినా కూడా అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి, చక్కగా నానిపోతుంది. ఇలా మినపగుళ్ళు ఉంటాయి కదండి, మినపగుళ్ళు ఇలా హాట్ బాక్స్లో వేసేసి హాట్ వాటర్ని పోసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసామనుకోండి, మనకి చక్కగా ఒక 20 నిమిషాల లోపలనే నానిపోతుందండి. తర్వాత మనం చక్కగా పిండి పట్టుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్లో కొంత మన డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలానే ఉంచేస్తే అవి పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా మనకి టిక్స్ ఉంటాయి కదండి, మనం వేస్ట్ అని పాతగా అయిపోయినాయి పడేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్యాకెట్స్కి చక్కగా ఫోల్డింగ్ చేసుకుని ఇలాంటి క్లిప్స్ అయితే ఇలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ట్రై చేయండి. అలానే మనకి పురుగు పట్టకుండా పాడవకుండా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి, ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదైనా చేయమని మారం చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు మనం ఈ విధంగా అయితే ఇంట్లో పాప్కార్న్స్ ఉన్నాయనుకోండి, గింజలు చక్కగా ఈ విధంగా వేయించేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. నేనైతే ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. దీనిలో ఇలా కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసేసి కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత ఇలా పాప్కార్న్ సీడ్స్ అయితే వేసేసాను. చూడండి, పాప్కార్న్ అయితే చక్కగా వచ్చాయి. సో ఇవి వేగుతున్నాయి, కొంచెం పాప్కార్న్ రెడీ అవుతున్నాయి అనుకున్నప్పుడు మూత పెట్టేసామనుకోండి, చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇది కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. మన అందరం ఫేస్ చేసుకునే అద్భుతమైన టిప్ అనమాట. ఇది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకోండి, దానిలోకి నిమ్మరసం కొద్దిగా తీసుకోండి, కొద్దిగా డెటాలు, అలానే ఒక కర్పూరం బెల్లం కూడా తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోండి. అలానే కొద్దిగా ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఉంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోండి. డెటాలు, నిమ్మరసం, ట్యాబ్లెట్ పౌడర్, అలానే కర్పూరం పౌడర్ అండి. అందులోనే ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకోవాలండి. మిరియాలు నేను ఇలాగైతే పౌడర్ లాగా చేసుకుని ముందుగానే ఇలా పౌడర్ చేసుకున్నాను.
ఆ మిరియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టలలో ఎక్కువగా వేస్తూ ఉంటాం స్మెల్ కోసం. అలాంటి బాల్ ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేను ఇవన్నీ చూపించవచ్చులే కానీ మీకు వీడియోలో అంత ఎక్కువైపోతుందని ఇవన్నీ చూపించట్లేదండి. సో ఇలా పౌడర్లు చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ను పోసుకోవాలండి. మరీ హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఆ పదార్థాలు మునిగేలాగా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకోండి. ఇలా పోసేసుకొని నైట్ మనం భోజనం అది చేస్తూ ఉంటాం కదండి. నైట్ భోజనం చేసిన తర్వాత ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎందుకు వస్తాయంటే నీచు స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. సో దానివల్ల వస్తూ ఉంటాయి. ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వాటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడైతే ఇలాగా స్టవ్ ఇక్కడ ఇది మొత్తం కూడా తీసేసి ఇలా క్లీన్ చేస్తున్నానండి. సో ఎక్కువగా మనకి కర్రీ చేసేటప్పుడు ఆయిల్ మార్కులు పడుతూ ఉంటాయి కదా, ఎక్కువగా నీచు స్మెల్కి అవి అట్రాక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇలాగ కిచెన్ దగ్గరికి, మనకి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గరికి, కిచెన్ సింక్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో నైట్ టైంలో ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ ఉంటాం అనుకోండి, చక్కగా వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, ఈగలు కానీ ఎలాంటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. మనం ఎక్కువగా కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి ఎక్కువగా ఫ్రైలో వాటిల్లోకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనకి ఈ విధంగా ఎండు కొబ్బరిని చక్కగా ఇలాగా ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ డే చూడండి. మీకు నచ్చట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరి ప్రతి ఒక్కరూ కూడా మరి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే కొబ్బరి చిప్పకి ఇలా కొబ్బరి చిప్పలు మనం కొట్టేసిన తర్వాత ఎండు కొబ్బరి తీస్తూ ఉంటాం కదండి. ఇలా ఎండు కొబ్బరికి ఇలా చాకుని అయితే పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా హీట్ చేసుకుంటే మనకి ఎండు కొబ్బరి అనేది కొంచెం మనకి ఎండుగా బాగా మనకి మిగిలి ఎండిపోతూ ఉంటుంది కదండి. ఆ ఎండు కొబ్బరి అనేది కొంచెం మెత్తబడిపోతుంది అనమాట. మెత్తబడిన తర్వాత ఈ విధంగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా చక్కగా పౌడర్ లాగా చేసుకొని ఏదైనా ఒక గాజు జార్ కానీ ఏదైనా ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా ఫ్రై కూరల్లోకి ఎప్పుడైనా మనం వేసుకోవడానికి చక్కగా ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకు అప్పటికప్పుడు ఈ విధంగా ఎండు కొబ్బరి తీసుకొని యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. మన కర్రీస్లో కానీ చట్నీల్లో కానీ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా చక్కగా ఎండు కొబ్బరిని అయితే ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుని ఒక గాజు జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా వేసుకోవడానికి వర్క్ అవుతుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది అనమాట. మనం కర్రీస్లో యూజ్ చేసుకోవాలన్నా లేదంటే చట్నీలో యూజ్ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఈ విధంగా అయితే వేసుకోవడానికి వర్క్ అవుతుందండి. సో చాలా ఈజీగా ఈ ట్రిక్తో మీరు ఈ విధంగా కొబ్బరి పౌడర్ పెట్టుకుంటే చక్కగా పట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే పట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలాగా వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా మునక్కాయ ముక్కలు మామూలుగా కట్ చేసి క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్లో ముడి వేసేసి పెడుతూ ఉంటాము. సో దానిలో అది గాలి అడక లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా మునక్కాయలు ముక్కలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మునక్కాయ ముక్కలు ఈ విధంగా మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇలా కట్ చేసేసుకుని ఇలా పైన ఉన్నటువంటి తొక్కను తీసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దానిలో ఇలా మునక్కాయ ముక్కలన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్, మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఈ విధంగా స్ప్రే చేసేసి చక్కగా మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా బూజు పట్టకుండా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే చాలండి, మనకి ముక్కలు అనేవి చెడిపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరికాయ, మన ఎండు కొబ్బరి తీసేటప్పుడు అంటే కొబ్బరికాయ పైన పీచు తీసేటప్పుడు ఆ తొక్క ఉంటుంది కదండి, ఆ తొక్క చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. ఆ ఎండిపోయిన తొక్కని కొద్దిగా తీసిన తర్వాత పెద్ద గ్లాస్ పెట్టి అదం పెట్టి ఇలా కొట్టేసామనుకోండి, ఆ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఇంకా నెక్స్ట్ ఇలా దీనిపైన కూడా ఉన్నటువంటి ఆ పీసుని తీయాలన్నా కూడా చేతులు బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక గ్లాస్ తీసుకుని ఈ విధంగా పైన ఉన్నటువంటి పీసుని ఈజీగా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్
తప్పకుండా ఫాలో అవ్వండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.